అందరికీ నమస్కారం. శ్రావణ శనివారం కథ. పరమ పవిత్రమైనటువంటి శ్రావణ మాసపు శనివారం రోజున వెంకటేశ్వర స్వామి వారికి ఎంతో ప్రీతికరమైన సప్త శనివారాల వ్రత కథను ఇప్పుడు విందాం. ఎన్నో కుటుంబాలను నిలబెట్టిన వ్రతం ఈ సప్త శనివారాల వ్రతం. కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి అనుగ్రహంతో సకల కష్టాలు తొలగిపోయి కోరిన కోరికలు నెరవేరడానికి చేసే అద్భుతమైన వ్రతం ఈ 7 శనివారాల వ్రతం. ఈ వ్రతకథను విన్న వారికి, చదివిన వారికి, అలాగే చెప్పిన వారికి, వినిపించిన వారికి కూడా జన్మల పాపాలు తొలగిపోతాయి, కోటి జన్మల పుణ్యం లభిస్తుంది. ఈ 7 శనివారాల వ్రతకథను భక్తి శ్రద్ధలతో చివరి వరకు వినడానికి ప్రయత్నించండి. కథలోకి వెళ్ళే ముందు ఓం నమో వెంకటేశాయ అని కామెంట్ చేయండి. మీరిచ్చే చిన్న లైక్ నా ఛానల్ గ్రోత్కి ఎంతో సహాయపడుతుంది. ఇక కథలోకి వెళ్ళిపోదాం. పూర్వం కలియుగం ఆరంభం ముందే నైమిషారణ్యంలో మహర్షులందరూ సమావేశమయ్యారు. వారి మనసులో ఒకే ఒక ఆలోచన, ఈ కలిదోషాన్ని ఏ విధంగా నివారించాలి అన్న ఆలోచనతో ఒక సత్రయాగం చేద్దామని నిర్ణయించుకున్నారు. కానీ ఆ యజ్ఞఫలాన్ని ఎవరికి సమర్పించాలి అనే ఆలోచన వారికి వచ్చింది. అప్పుడు మహర్షులందరూ కలిసి ఈ బాధ్యతను భృగు మహర్షికి అప్పచెప్పారు. ఆయన మహాతపస్వి. నేను వెళ్ళి త్రిమూర్తులను పరీక్షిస్తాను, ఎవరు అర్హులో తేల్చి వస్తాను అని బయలుదేరాడు. మొదటగా బ్రహ్మలోకానికి భృగు మహర్షి చేరుకున్నాడు. అక్కడ బ్రహ్మదేవుడు సరస్వతీదేవి వీణానాదంలో లీనమై ఉన్నాడు. మహర్షి యొక్క రాకను గమనించలేదు. ఇక భృగు మహర్షికి విపరీతమైన కోపం వచ్చింది. ఆగ్రహంతో రగిలిపోయాడు. సృష్టికర్తవని అహంకరిస్తున్నావా? నన్ను గుర్తించలేదా? నిన్ను శపిస్తున్నాను బ్రహ్మదేవా. ఈ భూలోకంలో నీకు ఎక్కడా కూడా పూజలు జరగకుండా ఉండుగాక అని శపించాడు. ఇక తర్వాత కైలాసానికి చేరుకున్నాడు. ఇక అక్కడ కూడా పరమశివుడు పార్వతీదేవితో ఆనంద తాండవం చేస్తున్నాడు. ఆయన కూడా మహర్షి రాకను గమనించలేదు. ఇక మరోసారి కోపంతో మండిపడ్డాడు భృగు మహర్షి. నీకు భూలోకంలో లింగ రూపంలోనే పూజ జరుగుతుంది, నిజ రూపంలో కాదు అని మళ్ళీ శపించాడు. ఇక కోపంతో అక్కడి నుంచి వైకుంఠానికి చేరుకున్నాడు. వైకుంఠానికి చేరుకున్నటువంటి భృగు మహర్షి అక్కడ శ్రీ మహావిష్ణువు శేషపాన్పు పైన పడుకుని లక్ష్మీదేవి పాదసేవ చేస్తూ ఉండగా వారిద్దరూ మాట్లాడుతూ ఉన్నారు. ఇక వారు కూడా భృగు యొక్క రాకను గమనించలేదు. ఈసారి భృగు మహర్షి తన సహనాన్ని కోల్పోయాడు. నేరుగా వెళ్ళి విష్ణుమూర్తి యొక్క వక్షస్థలం పైన గట్టిగా తన్నాడు. ఆ క్షణంలో ఒక్కసారిగా 14 లోకాలు కంపించాయి. కానీ అప్పుడే ఒక అద్భుతం జరిగింది. శ్రీ మహావిష్ణువు రవ్వంత కూడా కోపగించలేదు. పరమ శాంతంతో లేచి భృగు మహర్షికి నమస్కరించాడు. మునీంద్ర, మీ రాకతో వైకుంఠం పావనమైంది. మీ రాకను నేను గమనించలేదు, నన్ను క్షమించండి అంటూ స్వయంగా భృగు యొక్క పాదాలు వత్తసాగాడు. ఇక భృగు మహర్షి ఆశ్చర్యంతో, గర్వభంగంతో, భక్తితో కరిగిపోయాడు. దేవదేవ, మీ వంటి సత్వగుణ సంపన్నులు ఈ 14 లోకాల్లోనే లేరు. మీరే ఈ యజ్ఞఫలానికి అర్హులు. భూలోకంలో అవతరించి ధర్మాన్ని రక్షించండి అని వేడుకున్నాడు. కానీ అప్పుడే ఒక సమస్య వచ్చింది. లక్ష్మీదేవికి కోపం వచ్చింది. ఎందుకంటే శ్రీహరి యొక్క వక్షస్థలమే నా నివాసం, దాన్ని ఒక ముని కాలితో తన్నాడు. దానికి నా భర్త కోపగించకపోగా ఆయనకు మర్యాద చేశాడు అని అలిగి భూలోకానికి వెళ్ళిపోయింది లక్ష్మీదేవి. ఇక లక్ష్మీ లేని వైకుంఠం కళావిహీనమైపోయింది. ఆమెను వెతుక్కుంటూ విష్ణుమూర్తి కూడా స్వయంగా భూలోకానికి బయలుదేరాడు. అదే సమయంలో భూదేవి వచ్చింది. దేవా, కలియుగంలో పాపం విపరీతంగా పెరిగిపోయింది. ఈ భారాన్ని నేను మొయ్యలేకపోతున్నాను, నన్ను కాపాడండి అంటూ వేడుకుంది. దానికి శ్రీ మహావిష్ణువు, నేను శ్రీనివాసుడు అనే పేరుతో భూలోకంలో అవతరిస్తాను అని వరమిచ్చాడు. దాంతో శ్రీనివాసుడు అనే పేరుతో భూలోకానికి దిగివచ్చాడు శ్రీ మహావిష్ణువు. శేషాద్రి కొండలలో ఒక పుట్టలో నివాసం ఏర్పరచుకున్నాడు. ఇక అదే సమయంలో ఆకాశరాజు అనే మహారాజు సంతానం లేక పుత్రకామేష్టి చేయబోతూ ఉండగా, భూమిని దున్నుస్తూ ఉండగా ఒక బంగారు పెట్టె బయటపడింది. దాన్ని తెరచి చూస్తే మహాలక్ష్మి కలతో ఒక దివ్యమైన బాలిక
ఆ పెట్టెలో ఉంది. ఇక ఆకాశరాజు ఎంతో సంతోషించాడు. ఆ బాలికకు పద్మావతి అనే నామకరణం చేసి అల్లారు ముద్దుగా పెంచాడు. ఇక పద్మావతికి యుక్త వయసు వచ్చింది. ఒకనాడు అడవికి చెలికత్తెలతో వెళ్ళిన పద్మావతీదేవి శ్రీనివాసుని చూసి మోహించింది. ఇక ఆకాశరాజు శ్రీనివాసుని యొక్క తేజస్సును చూసి ఈయనే శ్రీ మహావిష్ణువు అని గ్రహించి పద్మావతీదేవినిచ్చి వివాహం చేశాడు. ఇక శ్రీనివాసుడు వెంకటేశ్వరుడు అనే నామంతో తిరుమల శిఖరాలపైన కలియుగాంతం వరకు నివసించాలని నిర్ణయించుకున్నాడు. ఇక తొండమాన్ చక్రవర్తి అనే రాజు ఆ స్వామికి అద్భుతమైన ఆలయాన్ని నిర్మించాడు. ఇక అప్పటి నుంచి నేటి వరకు కూడా వెంకటేశ్వర స్వామి భక్తులకు ఓ కల్పవృక్షంలా కొలువై ఉన్నాడు. ఇక సౌనకాది మహామునులు సూత మహర్షిని ఇలా అడిగారు, శ్రీనివాసుని అనుగ్రహం పొందిన భక్తుల కథలు కూడా మాకు చెప్పండి అని అడిగారు. దానికి సూత మహర్షి ఈ విధంగా చెప్పసాగాడు. తిరుపతికి సమీపంలో ఒక చిన్న పల్లె ఉంది. అక్కడ భీముడు అనే కుమ్మరి ఉండేవాడు. అతను చాలా పేదవాడు, కానీ భక్తిలో అపర ధనవంతుడు. ఉదయం నుండి సాయంత్రం వరకు కుండలు చేస్తూనే వెంకటేశ వెంకటేశ అని నామస్మరణ చేస్తూ ఉండేవాడు. ఇక ఆలయానికి వెళ్ళే సమయం లేదు. పూజకు కనీసం పుష్పాలు కొనే డబ్బు కూడా అతని దగ్గర లేదు. అందుకతను ఏం చేశాడంటే తాను పనిచేసే చోట స్వామివారి ప్రతిమను పెట్టుకున్నాడు. చేతికి అంటిన మట్టిని దానితోనే పువ్వుగా చేసి భక్తితో ఆ స్వామికి సమర్పించేవాడు. ఆ విధంగా ఆ కుమ్మరి వెంకటేశ్వర స్వామికి నిత్యం పూజ చేసేవాడు. అదే సమయంలో తొండమాన్ చక్రవర్తి ప్రతిరోజు కూడా వెంకటాచలానికి వెళ్ళి బంగారు పువ్వులతో స్వామివారిని అర్చించేవాడు. కానీ కొంతకాలానికి అతనిలో అహంకారం బాగా పెరిగిపోయింది. నాలా బంగారు పువ్వులతో పూజించేవారు ఎవరైనా ఉన్నారా అని ఎంతగానో గర్వపడేవాడు. అయితే ఒకరోజు ఒక ఆశ్చర్యకరమైన విషయం జరిగింది. తాను ఉంచినటువంటి బంగారు పుష్పాల స్థానంలో కొన్ని మట్టి పువ్వులు అక్కడ కనిపించాయి. ఇక వెంటనే ఇలా అనుకున్నాడు, ఏమిటి ఈ విచిత్రం? వేసిన తలుపులు వేసినట్లే ఉన్నాయి, అయినా ఈ కుసుమాలు ఇక్కడికి ఎలా వచ్చాయి? నేను స్వామిని స్వర్ణ కమలాలతో తప్ప వేరే వాటితో పూజించను కదా అని అనుకుని ఎవరిలా మార్చారు? అర్చకులేమైనా దొంగలించారా అని కాపలాగా భటులను ఉంచాడు. కానీ ఎన్ని రకాలుగా ప్రయత్నించినా ప్రతిరోజు అదే జరుగుతూ ఉంది. అయితే స్వామివారి వద్ద నేను పెట్టినటువంటి నా బంగారు పుష్పాలు మాయమయ్యి ఈ మట్టి ముద్దలు ఎలా వస్తున్నాయి అని అతనికి ఏమీ అర్థం కాలేదు. ఆశ్చర్యపడ్డాడు, అలాగే కలవరపడ్డాడు. చింతాక్రాంతుడైనటువంటి ఆ మహారాజుకు స్వామివారు ఓ రోజు కలలో కనిపించి చిరుమందహాసంతో ఇలా సమాధానమిచ్చాడు, చూడు నాయనా, ఇక్కడికి కొంత దూరంలో ఉన్న పేద పల్లెలో ఒక సామాన్య కుమ్మరి ఉన్నాడు. అతని పేరు భీముడు. పాపం అతనికి నేనంటే ఎనలేని భక్తి, ప్రేమ. అతడుండే ఇంటి మట్టి గోడలో ఒక గూడు చేసి అందులో నా కర్ర బొమ్మ ఒకటి మలచి అందులో నన్ను భావించుకుంటూ పూజిస్తున్నాడు. భక్తుడు ఎక్కడ భావిస్తే అక్కడ దీవించడం నా బాధ్యత కదా. ప్రహ్లాదుని కథ నీకు తెలియనిది కాదు కదా. పాపం అతనికి మంత్రతంత్రాలు తపోయోగాలు ఏమీ తెలియవు. అయినా కూడా త్రికరణ శుద్ధిగా నిరంతరం నన్నే ధ్యానిస్తూ ఉంటాడు. అతను సూర్యోదయానికి పూర్వమే లేచి తనకు తెలిసిన రీతిలో స్నానాది శౌచములు ఆచరించి నా పేరు స్మరిస్తూ తులసీ దళాలు సమర్పిస్తాడు. అతడు మట్టి పువ్వులతో నన్ను పూజిస్తాడు. అతని భక్తి ముందు నీ బంగారు పువ్వులు నిలవలేక అదృశ్యమైపోతున్నాయి. భక్తిలో అతను నిన్ను మించినవాడు అని చెప్తాడు. ఇక రాజుకంతా అర్థమైంది. స్వామివారికి నమస్కరించాడు. మరుసటి రోజు రాజు ఆ పల్లెకు వెళ్ళాడు. అక్కడ భీముణ్ణి చూశాడు. సారి తిప్పుతూ చేతికి అంటినటువంటి ఆ మట్టిని పువ్వుగా చేసి స్వామికి సమర్పిస్తున్నాడు. ఇక తొండమాన్ చక్రవర్తి అతని దగ్గరకు వెళ్ళి, ఓయి, మట్టి పువ్వులతో స్వామివారిని ఎందుకు పూజిస్తున్నావు? నీకు పూజ చేయడానికి పువ్వులు లేవా అని అడిగాడు. దానికి భీముడు ఇలా వినయంగా సమాధానం చెప్పాడు, మహారాజా, నేను చదువురాని మూర్ఖుణ్ణి. పూజా విధానం నాకు తెలియదు. పువ్వులు కొనే స్తోమత నాకు లేదు. కానీ స్వామివారిని ప్రేమించే హృదయం ఉంది. అందుకే ఈ మట్టి పువ్వులే బంగారు పుష్పాలనుకొని స్వామికి సమర్పణ చేస్తూ ఉన్నాను అని చెప్పాడు. ఇక రాజు కళ్ళల్లో కన్నీళ్లు. తన అహంకారం ఏమిటో తనకు తెలిసి వచ్చింది. ఇక భీముడికి నమస్కరించి తన రాజ్యానికి తిరిగి వెళ్ళాడు.
అలా అన్ని వేళలా కూడా స్వామివారిని పూజించినటువంటి ఆ భీముడు కొంతకాలానికి సశరీరంగా వైకుంఠానికి చేరుకున్నాడు. ఇక స్వామి తొండమానుడి కలలో కనిపించి ఇలా చెప్పాడు, ఇకపై నా ఉదయ ప్రసాదం మట్టి పాత్రలోనే నివేదించాలి అని. ఇక ఆనాటి నుంచి నేటి వరకు కూడా ఓడు అనే ప్రసాదం మట్టి కుండలోనే నివేదన చేస్తారు. చూశారు కదండి, శ్రావణ మాసపు శనివారం రోజున స్వామివారికి ఎంతో ప్రీతికరమైనటువంటి 7 శనివారాల వ్రతకథను గురించి తెలుసుకున్నాం కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక్క లైక్ చేసి నా ఛానల్ని సపోర్ట్ చేయండి. ఇంకా మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.